హల్లెలూయా. పక్కనున్న వారిని చూసి సంతోషంగా ఉజ్జీవంగా, దేవుడు మంచివాడు, ఆయన కృప నిరంతరం ఉండునుగాక. షాలోం, సమాధానం కలుగునుగాక. బాగున్నారా అని అడగండి. హలో బ్రదర్, హలో సిస్టర్, బాగున్నారా, ఎలా ఉన్నారు అడిగారా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. ఎంతమంది దేవుని ఆరాధన చేయడానికి సిద్ధంగా ఉన్నారు? ఎంతమంది దేవుని స్తుతించడానికి సిద్ధంగా ఉన్నారు? అదేంటో తెలియలేదు, కానీ ఎప్పుడల్లా బలహీనంగా ఉంటామో అప్పుడు ఒక అర్ధగంట సేపు దేవుని ఆరాధించి చూడండి, నీకు తెలియకుండానే మీలో ఉన్నటువంటి ప్రతి బలహీనతలు పారిపోతుంది. హల్లెలూయా. ఒకవేళ ఈ కార్యం జరగకపోతే మళ్ళీ తిరిగి వచ్చి నన్ను అడగండి. హల్లెలూయా. ఎప్పుడెల్లా బలహీనత కలిగి ఉంటామో, ఎప్పుడెల్లా మనము సొమ్మిసిల్లి ఉంటామో, ఎప్పుడెల్లా మనము ఏమి దిక్కు తోచనటువంటి పరిస్థితులు నిలబడుతూ ఉంటామో అప్పుడు దేవుని ఆరాధించి చూడండి, మీ ప్రతి భారాలు నా యేసయ్య తొలగిస్తాడు. హల్లెలూయా. ఆ ఆరాధనలో ఉన్నటువంటి ఆనందం, ఆ ఆరాధనలో ఉన్నటువంటి మహిమ, ఆ ఆరాధనలో ఉన్నటువంటి శక్తి, అది ఒక ప్రత్యేకమైంది, అది ఒక వివరించలేంది. హల్లెలూయా. అలాంటి గొప్ప కార్యాలను దేవుడు నా యేసయ్య ఆయన జరిగించేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. ఒక మాటను మాత్రము నేను మీకు గుర్తు చేసి నేను మిమ్మల్ని ఆరాధనలో నడిపించాలని అనుకుంటూ ఉన్నాను. కీర్తనలు 101 వాక్యము నుంచి ఒకసారి మనము ఈ అధ్యాయాన్ని మనము గమనించినప్పుడు, సమస్త దేశములారా స్తుతి అర్పణమైనటువంటి కీర్తన అని రాయబడింది. ఏ అర్పణ? స్తుతి అర్పణ. ఏ కీర్తన? దేవునికి స్తుతి అర్పణ చేసేటువంటి కీర్తన. సమస్తమైన దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉండండి, ఎలాగ సేవించాలట చెప్పండి, ఎలాగ సేవించాలి చెప్పండి. పక్కనున్న వారిని చూసి చెప్పండి, సంతోషముగా యెహోవాను సేవించాలి. సంతోషముగా యెహోవాను సేవించడానండి. సేవించడంటే మద్యము సేవించడం రాయబడి. సేవించడం అంటే తినడమో త్రాగడమో కాదు. సేవించడం అంటే యెహోవాను మనఃపూర్వకముగా పూర్ణ హృదయముతో యెహోవాను ఆరాధన చేయటమే దేవుణ్ణి సేవించటము. హల్లెలూయా. అది ఎట్లాగూ సేవించాలట? సంతోషముగా నీవు ప్రభువును ఆరాధిస్తున్నప్పుడు, నా ప్రభు అయిన దేవుడు, నా తండ్రి అయినటువంటి దేవుణ్ణి నేను సంతోషముగా ఆరాధన చేస్తాను. దుఃఖ ముఖముతో కాదో, ఏదో చచ్చిపోయిన వారి ఇంటి దగ్గర కూర్చొని ఏడుస్తున్నట్లు దేవుని ఆరాధన చేయకూడదు. హల్లెలూయా. దేవుడు నిన్ను కాపాడి జీవమునిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి, బలమునిచ్చి, శక్తినిచ్చి ఆరాధన చేయడానికి దేవుడు ఈ స్థలములో దేవుడు నిన్ను నిలబెట్టి ఉన్నాడు. నాయనా నీ కృతజ్ఞతలు నాయనా. ఎంతమంది యాక్సిడెంట్లో చచ్చిపోలే? హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ఈరోజు ఎప్పుడు ప్రాణము వెళ్ళిపోతుందో తెలియట్లేదు మానవుడు. నిన్న ఉన్నవాడు ఈరోజు ఉన్నాడా లేదో, ఇప్పుడు ఉన్నవాడు రేపు ఉంటాడో ఉండడని గ్యారెంటీ లేదయ్యా. కానీ ఈ దినాన్ని నిలబడి ఆరాధన చేసే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడే. అందును బట్టి ప్రభువును స్తుతించేవారుగా ఉండాలి. హల్లెలూయా. భక్తుడు చెప్తాడు, ఏమి ఉందో లేదో నాయనా, ప్రాణాన్ని మాత్రం నాకు దయచేశా, అందును బట్టి కృతజ్ఞతలు. భక్తుడు దావీదు చెప్తాడు, ప్రభువా నీవు చేసిన మేలులకు నేనేమి నీకు చెల్లించగలుగుతాను? నా రక్షణ పాత్రను చేతబుచ్చుకొని నేను యెహోవాను ఘనపరుస్తాను. వేలాది నదులంత విస్తార తైలమును నీకు ఇచ్చినను, అది నీకెంత మాత్రమును చాలదయ్యా అన్నాడు. ఎంతగా మనము దేవునికి స్తుతించినంత సరిపోతుందా? దేవునికి సరిపోదు. హల్లెలూయా. ఆ కీర్తనలు చదివినప్పుడు ఉత్సాహగానము చేయించు ఆయన సన్నిధానమునకు రండి, యెహోవాయే దేవుడని తెలుసుకొనిడి, ఆయనే మనలను
పుట్టించెను. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, కృతజ్ఞత అర్పణములు చెల్లించుచు. ఎంతమంది ఆయనకు కృతజ్ఞతలు స్తుతులు చెల్లించి గుమ్మములో ప్రవేశించాడు. మందిరానికి వస్తున్నప్పుడు, నాయన నన్ను సుఖభద్రముగా నీ సన్నిధానానికి నువ్వు నడిపించావు నాయన అని ఎంతమంది దేవునికి కృతజ్ఞతలు చెప్పి మందిరానికి వచ్చారు? మీ హృదయం మీద చేపెట్టి చెప్పండి చూద్దాం. నిజంగా చెప్పండి. చాలామంది వచ్చేయలేదు ఈరోజు. బైబిల్ సంఖ్యలో పెట్టుకుని నేరుగా వచ్చేసేస్తారు. కానీ దేవుడు చెప్తున్నాడు ఏంటి? దేవునికి కృతజ్ఞత అర్పణములు చెల్లించుచు దేవుని గుమ్మములో ప్రవేశించాలి. హల్లెలూయా. దేవుడు చూస్తాడు బలిపీఠముల నుండి, అయ్యో నా కుమారుడు నా కుమార్తె ఇంకా ఏమి చేయకముందే నా కృతజ్ఞతలు అర్పిస్తూ నా మందిరంలోనికి, నా సన్నిధానానికి, నా పాదాల దగ్గరకు వస్తుంది. ఏంటో తెలియలేదు ఈరోజు. ఏ విన్నపమును పెట్టబోతుందో తెలియలేదు, ఏ రిక్వెస్ట్ పెట్టబోతుందో తెలియలేదు. సింహాసనం నుండి దేవుడు చూస్తూనే ఉంటాడు. హల్లెలూయా. క్రింది మనం ఎవరి వారము? ఆయనే మనల్ని దేవుడు ఏం చేశాడు? పుట్టించాడట. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును కనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. హల్లెలూయా. కృతజ్ఞత స్తుతులు చెల్లించుచు కీర్తనలు పాడుచు మనం ఏం చేయాలి? ఆయన ఆవరణములో ప్రవేశించాలి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. హల్లెలూయా. ఎవరిని? యేసయ్యను. హల్లెలూయా. నీవు ఆయన గణపరచబడాలంటే నీ పూర్ణ హృదయముగా నువ్వేం చేయాలి? ఆయనను ఆరాధించాలి. నీవు సరిగా ఆరాధన చేయలేదంటే దేవుని గణహీనపరుస్తున్నావని అర్థం. పాట పాడుతున్నప్పుడు నువ్వు పాడలేదంటే దేవుని గణహీనపరుస్తున్నావని అర్థం. పాట పాడుతున్నప్పుడు నువ్వు చప్పట్లు కొట్టలేదంటే దేవుని గణహీనపరుస్తున్నావని అర్థం. హల్లెలూయా. ఆరాధన చేస్తున్నప్పుడు నీవు కళ్ళు మూసి ఆరాధన చేయకుండా గుట్ల గొప్పలే కళ్ళు తెరుచుకొని చూస్తున్నావంటే ఎవరిని గణహీనపరుస్తున్నావని అర్థం. దేవుని గణహీనపరుస్తున్నావని అర్థం. నువ్వు చెప్పకపోయినా దేవునికి అర్థమైపోతుంది. నీవు సరిగా ఆరాధన చేయలేదు, ఇతడు నన్ను గణహీనపరుస్తూ ఉన్నాడు. నీవు దేవుని గణహీనపరిస్తే నా ప్రభు రాకడు నిన్ను గణహీనపరుస్తాడు. హల్లెలూయా. ఎట్టట నీవు దేవుని గణపరచలేదు, గణహీనపరుస్తున్నావు అంటే నా ప్రభు నా రాకడలో నిన్ను ఏం చేస్తాడు? గణహీనపరుస్తాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను గణపరచాలంటే నువ్వు ఎవరిని గణపరచాలి? నీ పక్కన వారికి నువ్వు రెస్పెక్ట్ ఇస్తే వాడు రెస్పెక్ట్ ఇస్తాడు. నువ్వు పోరా అంటే వాడేం చేస్తాడు? వాడు పోరా అంటాడు. నువ్వు రెస్పెక్ట్గా సార్ అని చూడు, వాడు కూడా నిన్ను సార్ అంటాడు. హల్లెలూయా. రే అని చెప్పు, వాడు కూడా ఒక రియాక్షన్ ఇస్తాడు. తెలుసా మీకు? ఎవరినైనా అమర్యాదగా మాట్లాడితే, రెస్పెక్ట్ లేకుండా మాట్లాడితే వాడు ఏం చేస్తాడు? వాడి మొహంలో నుంచి వచ్చే రెస్పెక్టే వేరు. అదే సార్ అని పిలిచి చూడండి, వాడు ఎలాంటి కోపంలో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, వాడు అసలు ఏదో ఒక పనుల్లో ఉన్నాడు. ఎవడ్రా వాడు మనల్ని సార్ అంటూ ఉన్నాడు, మనం ఏదో కూలి పనులు ఏదో చేస్తూ ఉన్నా, వాడికి తెలియకుండానే వాడు ఏం చేస్తాడు? నీకు రెస్పెక్ట్ ఇస్తాడు. నా దేవుడు కూడా అలాంటి వాడే. హల్లెలూయా. నా దేవుడు కూడా అలాంటి వాడే. నీవు దేవుని గణపరిస్తే నా ప్రభు నిన్ను గణపరుస్తాడు. నీవు గణహీనపరిస్తే నా ప్రభు నిన్ను గణహీనపరుస్తాడు. హల్లెలూయా. అందరూ కూడా బైబిల్ గ్రంథాలు క్రింద పెట్టి దేవుని ఆరాధించబోతున్నా. హల్లెలూయా. దేవుని స్తుతించబోతున్నాం, దేవుని ఆరాధించబోతున్నాం. అంత ఇంటర్నేషనల్ మ్యూజిక్ ప్లేయర్స్ అంతా కూడా మన చర్చిలోనే ఉన్నారు. సగం పాటలు అయిపోయిన తర్వాత ప్యాడు కీబోర్డు అంతా ఫిట్ చేస్తే రాజులాగా వచ్చి కూర్చొని మళ్ళీ రాజులాగా వెళ్ళిపోవడం. అన్ని సంఘాల్లో మ్యూజిక్ ప్లేయర్స్ ఎప్పుడు వెళ్తారు? విశ్వాసులు రాకముందే వెళ్తారు. వచ్చే వారం నుంచి
ఆరాధనకు ముందు రాలేదంటే ఎవరు ఏం ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయకూడదు, కూర్చొని బ్యాండ్ కొట్టండి. పాటలు వచ్చి పాడుతూ ఉంటే చాలామంది మ్యూజిక్ లేకుండా పాడుతూ ఉన్నారు. దేవుడు అన్నీ ఇచ్చాడు మనకు. వచ్చి కూర్చొని విశ్వాసం రాకముందే రావాలి, కూర్చోవాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి ఫిట్ చేసుకొని సిద్ధంగా ఉండాలి. విశ్వాసాలు రాకముందే, విశ్వాసాలు వచ్చి సగం వచ్చిన తర్వాత వచ్చేది. ఇంకొక వారం నుంచి ఎవరైనా వస్తే మ్యూజిక్ ప్లే చేస్తున్న, ప్యాడ్ ప్లే చేసే ప్రతి పిల్లలు ఒకరని కాదు, ప్రతి పిల్లలు ఆరాధన, ఫస్ట్ ఆరాధన అయినా సెకండ్ ఆరాధన అయినా, సెకండ్ ఆరాధన అయితే ఫస్ట్ ఆరాధనకు ముగించబడడానికే ముందే రావాలి. 9:30కు వచ్చేది, కూర్చొని సంఘంలో ఉండే వాళ్ళు అప్పటికే పాటలు అయిపోయింది. ఇంకేం కొడతావు? దేవుడు నీకు ఇచ్చిన తాళంతును ఏం వాడుకుంటున్నావు? పాటలు అయిపోయిన తర్వాత పేడ కొడతావా? అట్లా లేదంటే అన్నీ మర్చిపెట్టేస్తా. కూర్చొని బ్యాండ్ కొట్టండి. అందరూ కూడా కళ్ళు మూయండి. దేవుని ఆరాధించిపోతున్నా, దేవుని స్తుతించిపోతున్నా. అందరూ కళ్ళు మూయండి, నోర్లు తెరిచి ప్రభుకు కృతజ్ఞతలు చెల్లించటమే ఆరాధన. ఆరాధన క్రమంలో ఒక్కొక్క మెట్టుగా ఉన్నాయి. దేవునికి కృతజ్ఞతలు అర్పణములు చెల్లించాలి. దేవునికి కృతజ్ఞత అర్పణములు మనము తెలియజేసేటువంటి వారుగా ఉండాలి. అందరూ దేవుని స్తుతించండి నోర్లు తెరిచి. ఎవరు మౌనంగా నిలబడకూడదు. పిల్లలు డిస్టర్బెన్స్ చేయకూడదు. కళ్ళు మూయాలంటే కళ్ళు మూయాలి అంతే. పక్కన గిచ్చుకుంటూ ఆటలాడుకోవడం కాదు. దేవుని సన్నిధానంలో నిలబడుతున్నామన్న భయం కలిగి ఉండాలి. దేవుని సన్నిధానంలో నిలబడుతున్నామనేటువంటి భక్తి కలిగినటువంటి వారుగా ఉండాలి. అందరూ నోర్లు తెరిచి దేవుని స్తుతించండి. చూద్దాం కొద్ది నిమిషాలు. ప్రభువును మనసారా ఆరాధించండి. నాయనా, నిలబడి నిన్ను ఆరాధన చేసే కృపను దయచేశారే. నిలబడి ప్రభువా నిన్ను మహిమపరిచేటువంటి కృపను దయచేశారే. ప్రభువా ఎందరికో లేనటువంటి భాగ్యమును, ఎందరికో లేనటువంటి ధన్యతను ప్రభువా నిన్ను ఆరాధన చేసే భాగ్యమును నాకు ఇచ్చారు నాయనా. నీకు వందనాలు నాయనా. నీవు ఎంత అద్భుతకరుడవు నాయనా, ఎంత ఆలోచనకర్తవై నాయనా, ఎంత ఉన్నతమైనటువంటి దేవుడవు నాయనా. ప్రభువా వేల్పులలో నీ వంటి గొప్ప దైవము ఎవరు లేదు నాయనా. వేల్పులలో నీ వంటి గొప్పవాడు ఎవరు లేదు నాయనా. మా ఆధారమైనటువంటి దేవుడు నీవే, మా ఆశ్రయమైనటువంటి దేవుడు నీవే. ఇరుకులో ఉన్నప్పుడు విశాలతను దయచేసేవాడు నీవే. బాధల్లో, కష్టాల్లో, కన్నీరులో ఉన్నప్పుడు అబ్బా తండ్రి అని పిలవగానే దిగి వచ్చి నా సమస్యకు పరిష్కారం దయచేసే దేవుడవు నీవే నాయనా. నీవే జీవము కలిగిన దేవుడవు. నీవే మమ్మల్ని తప్పించగలిగినటువంటి దేవుడవు. నీవే ప్రభువా అని చెప్పండి. దేవుని చెప్పండి. దేవుణ్ణి ఆరాధించండి. దేవుడు మనతో ఉన్నాడో లేదో ఒకసారి, దేవుడు మనకు తోడుగా ఉన్నాడో లేదో ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకొని దేవుని ఆరాధించుదాం. అందరూ నోర్లు తెరిచి దేవుని స్తుతించండి. పిల్లలు కూడా దేవుని స్తుతించండి. నోర్లు తెరచండి. నోర్లు తెరిచి దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభువా నీకు వందనాలు నాయనా. ప్రభువా నీకు స్తోత్రములు. ప్రభువా అబ్రహాముల దేవా, ఇస్సాకుల దేవా, యాకోబుల దేవా. చెప్పండి చెప్పండి. దేవుని స్తుతించండి. దేవుని స్తుతించగానే నీలో ఉన్నటువంటి భారాలు, నీలో ఉన్నటువంటి ప్రతి విధమైన కార్యాలు నా యేసయ్య తొలగించగలుగుతాడు. అందరూ దేవుని స్తుతిస్తారా? అందరూ దేవుని గణపరుస్తారా? యేసయ్యా నీకు వందనాలు నాయనా. యేసయ్యా నీకు వందనాలు నాయనా. యేసయ్యా నీకు వందనాలు నాయనా. యేసయ్యా నీకు వందనాలు నాయనా. అందరూ దేవుని స్తుతించండి. ప్రభువా నీకు వందనాలు, వందనాలు, వందనాలు. యేసయ్యా నిన్ను స్తుతిస్తున్నామయ్యా. యేసయ్యా నిన్ను గణపరుస్తున్నాము నాయనా. ప్రభువా నీకు వందనాలు, వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం. హల్లెలూయా. నీ కృపలే నీదే, నీ దయలే నీదే, క్షణమైన బ్రతుకలేనయ్యా. నీ కృపలే నీదే, నీ దయలే, క్షణమైన
నేనేమై ఉన్నానో నాకేమున్నను కేవలం నీ కృపే. నేనేమై ఉన్నానో నాకేమై ఉన్నను కేవలం నీ కృపే. యేసయ్యా 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 చాలయ్యా. నీ కృపలే నీదే, నీ దయలే నీ కృపలే నీదే, నీ దయలే నీదే. క్షణమైన బ్రతుకలేనయ్యా. నేనేమై ఉన్నానో నాకేమై ఉన్నను కేవలం నీ కృపే. చెప్పండి. నేనేమై ఉన్నానో నాకేమై ఉన్నను కేవలం నీ కృపే. చెప్పండి. నేనేమై ఉన్నానో నాకేమై ఉన్నను కేవలం నీ కృపే. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా చెప్పండి. యేసయ్య చెప్పడం ఈజీ కదా. నీ చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృపే చాలయ్యా. యేసయ్యా చెప్పాలి అందరూ. నీ కృపా చాలయ్యా. యేసయ్యా బ్రదర్స్ చెప్పండి. పాడాలి. యేసయ్యా చాలయ్యా. చెప్పండి. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృపే చాలయ్యా. నీ కృపలే నీదే, నీ దయలే నీదే. క్షణమైన బ్రతుకలేనయ్యా. కృపలే నీదే, నీ దయలే నీదే. క్షణమైన బ్రతుకలేనయ్యా. నాశనకరమైన గోతి నుండి నన్ను లేవనెత్తినది నీ కృపా. నాశనకరమైన గోతి నుండి నన్ను లేవనెత్తినది నీ కృపే. నీ కృపలోనే నా జీవితము కడవరకు కొనసాగించేదా. నీ కృపలోనే నా జీవితము కడవరకు కొనసాగించేదా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా చెప్పండి. ఎవరుడా చాలయ్యా. యేసయ్యా గ్లోరీ మహిమ హోలీ గోస్ట్ జీసస్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా ప్రైజ్ ది లార్డ్. చాలయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా
యేసయ్యా పిలు, యేసయ్యా దిగి వస్తాడు ఆయన. నా యేసయ్యను నోరు తెరచి పిలవగానే నా దేవుడు దిగి వచ్చేవాడు. యేసయ్యా యేసయ్యా నీ కృపే చాలయ్యా, యేసయ్యా నీ కృప మాకు చాలయ్యా. యేసయ్యా 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 ఓ యేసయ్యా నీ కృపే చాలయ్యా. యేసయ్యా నోర్లు తెరచి పిలిచినప్పుడు నా యేసయ్య కనికరపడి దిగి వస్తాడు. నేను చెప్పాను అప్పుడే, పాడేటప్పుడు నువ్వు పాడలేదంటే దేవుని గణహీన పరుస్తున్నావు అని అర్థం. నోర్లు తెరిచి పాట తెలియకపోయినా యేసయ్యని దేవుని పిలిచి చూడు, నా దేవుడు దిగి వస్తాడు. యేసయ్య నడిచి వెళ్తున్నప్పుడు గుడ్డి భిక్షవాడను యేసయ్యా అని పిలిచాడు. నా యేసయ్య కనికరపడ్డాడు. నీవు పిలిస్తే దేవుడు కనికరపడలేడా? దేవుడు కనికరపడతాడు. నేనేమై ఉన్నానో నాకేముండను, కేవలం ఆయన కృప. ఏ దిక్కు లేని నాకు సర్వమును నీవే, ఆదరించినది నీ కృప. మాటే రాని నాకు రాగమునిచ్చినావు, నీ కృపను చాటేదే ధన్యతనిచ్చినావు. యేసయ్యా నాశనకరమైన గోతి నుండి నన్ను లేవనెత్తినది నీ కృప. నీ కృపలోనే నా జీవితం కడవరకు ఆ కృపను కొనసాగించేదను. యేసయ్యా మొదటిసారి పాడుతున్నప్పుడు వినండి, రెండోసారి కలిసి పాడండి. ఈ ఆరాధనలో దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. ఈ ఆరాధనలో నా యేసయ్య ఆశ్చర్య కార్యాలను దేవుడు జరిగిస్తాడు. పాడుదామా? యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. చెప్పండి, యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. బ్రదర్స్ మాత్రం చెప్పండి, యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. సహోదరులు మాత్రం యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. కలిసి అందరూ యేసయ్యా యేసయ్యా యేసయ్యను చూచి నీ కృపా చాలయ్యా. చెప్పండి, యేసయ్యా. చప్పట్లు కొట్టి పత్రాలు ఉంటే, చేతబడులు ఉంటే, అపవాది క్రియలు ఉంటే, కత్తులు నా దేవుడు త్రప్పబోతున్నాడు. పడండి, యేసయ్యా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. ఏ దిక్కులేని నా సర్వము నీవే, ఆదరించినది నీ కృపా. ఏ దిక్కులేని నాకు సర్వము నీవే, ఆదరించినది నీ కృపా. మాటే రాని నాకు రాగమునిచ్చి నీ కృప చాటే దదనకిచ్చావు. మాటే రాని నాకు రాగమునిచ్చి నీ కృపను చాటే దదనకిచ్చావు. ఏ దిక్కులేని నాకు సర్వము నీవే, ఆదరించినది నీ కృప. చెప్పండి, ఏ దిక్కులేని నాకు సర్వము నీ, ఆదరించినది నీ కృప. మాటే రాని నాకు రాగమునిచ్చి నీ కృపను చాటే ఇచ్చావు. మాటే రాని నాకు రాగమునిచ్చి నీ కృపను చాటే ఇచ్చావు. యేసయ్యా యేసయ్యా కృపయా చాలయ్యా. చెప్పండి, యేసయ్యా యేసయ్యా
పడి దిగి వచ్చి అద్భుతాలను జరిగించే దేవుడు యేసయ్యా. నీ కృపా చాలయ్యా యేసయ్యా, యేసయ్యా. నీ కృపా చాలయ్యా యేసయ్యా, యేసయ్యా. నీ కృపా చాలయ్యా. గ్లోరీ. ఈ స్థలం అంతటా దేవుని ఉన్నతమైన మహిమ చేత, ఉన్నతమైన అభిషేకము చేత దేవుని ఆత్మ అపవాది క్రియలు నయమయ్యే అభిషేకం, మంత్ర చేతబడి శక్తులు కట్టులు తిరిగిపోయే అభిషేకం యేసయ్యా. ఈ కృపా చాలయ్యా యేసయ్యా. షాబా బాబా రీదేలా నమా ఘనమా గ్లోరీ షాబా బాబా 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 షాధనా ఘనమా బాబా యేసయ్యా, యేసయ్యా. నీ ఆత్మతో, నీ శక్తితో, నీ అభిషేకముతో నింపండి నాయన. ఈ స్థలమంతటా నీ ప్రభావము, నీ శక్తి, నీ మహిమ. గట్టిగా చప్పట్లు కొట్టి, గట్టిగా చప్పట్లు కొట్టి అపవాది క్రియలు, చేతబడి శక్తులు, మంత్ర క్రియలు, కట్టులు తిరిగిపోయే ఆత్మ మీ అందరి మీదికి షాబా బాబా 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 యేసయ్యా, యేసయ్యా. నీ కృపా చాలు. రెండు చేతులు పైకెత్తి యేసయ్యా, యేసయ్యా. నీ కృపా చాలు. చెప్పండి యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నీ కృపా ఏ దిక్కులేని నాకు సర్వము నీవే ఆదరించిన. అవునయ్యా నీ కృపే. చెప్పండి ఏ దిక్కులే. అవును ప్రభా. సర్వము నీ కృపా. మాటే రాని నాకు రాగము నీచి, నీ కృపను చాటే అవునయ్యా. మాటే రాని నీ కృపను చాటే నిత్య నీచ. చెప్పండి యేసయ్యా, యేసయ్యా. పిలువు యేసయ్యను. నీ కృపా చాలయ్యా యేసయ్యా. నీవే మా ఆధారము, నీవే మా ఆశ్రయము. నీ కృపా చాలయ్యా. నీ కృప మాకు చాలయ్యా. నీ కృప లేనిదే, నీ దయ లేనిదే క్షణమైన మేము బ్రతకలేమయ్యా. నేనేమై ఉన్నాను, నాకేముండను, కేవలము నీ కృపేనైనా. మాది కాదు నైనా, కేవలము నీ కృప, కేవలము నీ కృపనైనా. మాది కాదు నైనా, కేవలము నీ కృపే, కేవలము నీ కృపే. హల్లెలూయా. కేవలము నీ కృపనైనా. మేము నిలుచుట నీ కృప, మేము నడుచుట నీ కృప, మేము ఉనికి కలిగి ఉండటము నీ కృప. నీ కృప లేనిదే మేము బ్రతకలేము, నీ కృప లేనిదే మేము జీవించలేము నాయన. థ్యాంక్ యూ హోలీ గోస్ట్. అందరూ రెండు చేతులు పైకెత్తి మన హృదయాలను దేవునికి సమర్పించి, మన బ్రతుకులను దేవునికి సమర్పించి, నీకు వందనాలు నాయనా, నీకు స్తోత్రములు నాయనా. రెండు చేతులు పైకెత్తి దేవాది దేవుని వైపు చూసి, మన హృదయాంతరంగములను దేవుని వైపు చాటించి, మన దిక్కు ఆయనే, మన సర్వస్వం ఆయనే,
ఆయన తప్ప వేరే ఎవరు లేదు. ఆ ఒక్కడు మనకు తోడుగా ఉండగలుగుతాడు. ఆయన ఒక్కడు మనకు అద్భుతములు చేయగలుగుతాడు. నిన్నే నమ్మి ఉన్నాను, నిన్నే నమ్మి ఉన్నాను, నీ వంటి వారు లేరయ్యా, నిన్నే ఈ రాత్రి నిన్ను మాత్రమే నమ్మి ఉన్నాము నాయన. వంటి వారు లేరయ్యా, అద్భుతము చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా, అద్భుతము చేయుమయ్యా నా జీవితంలో అద్భుతం చేయండి ఆయన. నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా, నిన్నే నమ్మి ఉన్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. అవును నాయన, మనుషులు నమ్మలేదు. నిన్నే నమ్మి ఉన్నాను, నీ వంటి వారు లేరయ్యా, నిన్నే మనుషులు నమ్ముకోలేదు నాయన, రాజులు నమ్ముకోలేదు నాయన, అధికారులు నమ్ముకోలేదు నాయన. నిన్నే అద్భుతము చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా, అద్భుతము చేయుమయ్యా నా జీవితంలో. అడిగే ప్రతి వారి జీవితంలో నమ్మి ఉన్నానేసయ్యా, నిన్నే నమ్మి ఉన్నాను, నీ వంటి వారు ఎవరయ్యా, నిన్నే నమ్మి ఉన్నాను, నీ వంటి వారు లేరయ్యా. నీ వంటి వారు ఎవరు లేదు నాయనా. నిన్ను నమ్మే ప్రతి వారికి అద్భుతము చేయండి రాత్రి. నిన్ను నమ్మే ప్రతి వారికి ఆశ్చర్య కార్యాలను జరిగించండి రాత్రి. నేను నమ్మి ఉన్నాను నాయన. మనుషులు నమ్మలేదు, అధికారులు నమ్మలేదు, ఎవరిని నమ్మలేదు నాయన. నేను నమ్మి ఉన్నా ఈ రాత్రికి అద్భుతాలు జరిగిస్తావని. ఈ ఆరాధనలో కూడి ఉన్న ప్రతి వారందరినీ నీ ఆత్మతో, నీ శక్తితో, నీ బలముతో, నీ అభిషేకముతో నింపి అభిషేకించమని ఈ ఆరాధన అంతటిని నీ చేతులు అప్పగిస్తున్నా. మేము తగ్గించబడాలి నాయన. మేము నిమిత్త మాత్రము నీ నామం హెచ్చించబడాలి, నీ నామము కనపరచబడాలి. నీ నామము ప్రభువా ఉన్నతముగా హెచ్చించబడినట్లుగా సమస్త స్థుతి, ఘనత, మహిమ, ప్రభావం నీకు అర్పిస్తూ యేసయ్య నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవాది దేవుని మహిమ పరుస్తూ